నమస్తే జనభేరి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఏపీలో గూగుల్ ఏఐ హబ్ చంద్రబాబు కేంద్ర మంత్రుల సమక్షంలో ఒప్పందం. పల్లె పండుగ 2.0 కార్యక్రమంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష. దీపావళి పండుగ నేపథ్యంలో భవానీపురం ఐరన్ యార్డ్లో గల బాణసంచా గోడౌన్లను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష. పల్లె పండుగ విజయం ఇచ్చిన స్ఫూర్తిని కొనసాగించేలా పల్లె పండుగ 2.0 ప్రణాళికలు ఉండాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ముఖ చిత్రం సంపూర్ణంగా మారేలా ఈ ప్రణాళికలు ఉండాలని తెలిపారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో త్వరలో ప్రారంభం కానున్న పల్లె పండుగ 2.0పై పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. రహదారుల అభివృద్ధి, నూతన రహదారుల నిర్మాణం, మరమ్మతులు, గోశాలలు, మ్యాజిక్ డ్రైన్ల నిర్మాణం తదితర అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమీక్షలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్, కమిషనర్ కృష్ణతేజ, ఓఎస్డీ వెంకటకృష్ణ, ఇంజనీరింగ్ చీఫ్ పంచాయతీరాజ్ బాలునాయక్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పేద కుటుంబాల తల్లిదండ్రులు ఎక్కడెక్కడి నుంచో ఎన్నో ఆశలతో తమ పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుందని వసతి గృహాలకు పంపుతారని, ఈ చిన్నారులకు మన సొంత పిల్లల కంటే బాగా చూసుకోవాలని కలెక్టర్ లక్ష్మీష అన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని జీవితంలో ఉన్నతంగా ఎదిగేలా చేయిపట్టి నడిపించాలని కలెక్టర్ లక్ష్మీష వసతి గృహ సంక్షేమ అధికారులకు సూచించారు. మంగళవారం ఉదయం కలెక్టర్ లక్ష్మీష గుణదలలోని ప్రభుత్వ బీసీ కళాశాల బాలికల వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. చిన్నారులతో కలిసి అల్పాహారం చేశారు. విద్యార్థులతో ముచ్చటించి ఏర్పాట్లతో పాటు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందుతుందో లేదో అడిగి తెలుసుకున్నారు. మొత్తం 165 మంది ఉన్న హాస్టల్లో తాగునీటి సరఫరా పాయింట్ వద్ద నీటిని పరీక్షించి చూశారు. గదులతో పాటు ప్రాంగణంలో పారిశుద్ధ్యం, తీరుతెన్నులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీష మాట్లాడుతూ వసతి గృహంపై నిరంతర పర్యవేక్షణ ఉంటోందని, ఇందుకు సంబంధించి ఒక్కో వసతి గృహానికి ఒక జిల్లా అధికారి ప్రత్యేక అధికారిగా బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. జిల్లాలో సంక్షేమ హాస్టల్స్ ఏదో ఉన్నాయో దీనికి అన్నిటికీ ఒక స్పెషల్ ఆఫీసర్ని, డిస్ట్రిక్ట్ లెవెల్ స్పెషల్ ఆఫీసర్ని నియమించడం జరిగింది. వాళ్ళు ప్రతి వారం 2 సారి వెళ్ళి అక్కడ పిల్లలతో మాట్లాడి అక్కడ భోజనం ఎలా ఉంది, శానిటేషన్ ఎలా ఉంది, డ్రింకింగ్ వాటర్ ఇవన్నీ హైజీన్ ఎలా ఉన్నాయి దీని గురించి ఆరా తీసి మనకు ఎప్పటికప్పుడు ఆన్లైన్ రిపోర్ట్ పంపిస్తూ ఉంటారు. హాస్టల్స్లో పిల్లలు చదువుకోవడానికి పేద పిల్లలు తల్లిదండ్రులు ఏదో ఎంతోమంది కూలి చేసుకుంటూ ఉంటారు, నిరుపేదగా ఉంటారు. వాళ్ళ పిల్లల్ని వాళ్ళు మంచి భవిష్యత్తు ఇవ్వాలని హాస్టల్కి పంపిస్తూ ఉంటారు, స్కూల్కి పంపిస్తుంటారు. సో వాళ్ళకి ఇక్కడ మనము వీళ్ళనంత ఎంత వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళు మంచిగా చదువుకొని ఆరోగ్యవంతంగా ఇంటికి వెళ్ళి పంపించడం మన ఉద్దేశము. దానికోసం కావాల్సిన అన్ని ఏర్పాట్లు, ముఖ్యంగా స్పెషల్ ఆఫీసర్ నియమించడం, అలాగే ర్యాండమ్ చెక్స్, అలాగే వాటర్ టెస్టింగ్. ప్రతి హాస్టల్లో కూడా వాటర్ అయితే ఉందో దాన్ని ఎవ్రీడే క్లోరిన్ టెస్ట్ చేయాలి, అలాగే ఎవ్రీ వారానికి ఒకసారి నైట్రేట్ టెస్ట్ చేయాలని కూడా నిబంధనలు పెట్టడం జరిగింది. అదే ప్రకారంగా మనం చెక్ చేస్తుంటాం. అలాగే ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్స్ ఎప్పటికప్పుడు హాస్టల్స్కి వెళ్ళి ఫుడ్ శాంపిల్స్ కూడా తీసుకొచ్చి హైజీన్ ఉందా, ప్రాపర్గా క్వాలిటీ ఉందా అని చూస్తూ ఉంటారు. సో ఎక్కడ కూడా పిల్లలకి హాస్టల్లో ఇబ్బంది జరగకుండా వాళ్ళకి కావాల్సిన అన్ని సదుపాయాలు, అలాగే మౌలిక సదుపాయాలు ఇచ్చి వాళ్ళు మంచిగా చదువుకునేలాగా చర్యలు చేపడుతున్నాము. దీనికి ప్రతి ఒక్కరు సహకరించాలి. హాస్టల్ వార్డన్స్కి, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్కి, అలాగే వెల్ఫేర్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్లో ఉన్న వాళ్ళందరికీ నా విన్నపం ఒకటే, మీరు మ్యాక్సిమం విజిట్ చేయండి, పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వండి, హాస్టల్లో ఉండండి, పిల్లలతో కలిసి మీరు కూడా భోజనం చేయండి. అప్పుడు మీకు క్వాలిటీ గురించి తెలుస్తుంది. మన పిల్లల్ని ఎలాగైతే చూసుకుంటామో ఇంట్లో అంతకన్నా ఎక్కువగా హాస్టల్ పిల్లల్ని చూసుకోవాలని కోరుకుంటున్నాను. సో పిల్లలకి హెల్త్ చెకప్స్కి కూడా సో ఎవ్రీ వీక్ మెడికల్ టీమ్ ప్రతి హాస్టల్ని ఇన్స్పెక్ట్ చేసి పిల్లలతో ఇంటరాక్ట్ చేసి ఏదైనా వాళ్ళక్కడ విరేచనాలు, వాంతులు లేదా ఏదైనా ఫీవర్స్ ఇటువంటివి వస్తుంటే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి అలా రాకుండా చూసుకోవడానికి కూడా కౌన్సిలింగ్ చేయాలని కూడా మెడికల్ టీం కూడా వేయడం జరిగింది. సో ఏదేమైనా అన్ని హాస్టల్స్లో సేఫ్గా ఉండేలాగా, పిల్లలు ఆరోగ్యంగా ఉండేలాగా, మంచి ఆహారం తీసుకుంటూ మంచి నీళ్లు వాళ్ళకి అందుబాటులో ఉండేలాగా, వాళ్ళు మంచి ఎన్విరాన్మెంట్ ఉండేలాగా, మంచి చదువుకొని వాళ్ళు మంచి స్థానాలకు వెళ్ళడానికి హాస్టల్స్ అన్ని సజావుగా చేస్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు సూర్యనారాయణతో కలిసి స్టాఫ్ నర్స్ మంజులాదేవి నర్సింగ్ సమస్యలపై మంత్రులతో చర్చించడాన్ని ఖండిస్తున్నట్లు ఏపీ గవర్నమెంట్ నర్సెస్ అసోసియేషన్ అధ్యక్షురాలు రాధమ్మ చెప్పారు. కర్నూలు జిల్లా సెక్రటరీగా పోటీ చేసి ఆమె ఓడిపోయిందని, ఓడిపోయిన వారు నర్సుల యాక్టివిటీస్ చేయడానికి అర్హులు కాదని స్పష్టం చేశారు. సూర్యనారాయణ ప్రభుత్వ నర్సులను విడదీసే విధంగా చర్యలు చేయడం సరికాదని హితవు పలికారు.
గాంధీనగర్లోని ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ హాల్లో ఏపీ గవర్నమెంట్ నర్సెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో అధ్యక్షురాలు రాధమ్మ, కార్యదర్శి కోటమ్మ మాట్లాడుతూ 2024 అక్టోబర్లో ప్రభుత్వం ద్వారా అసోసియేషన్ ఎన్నికలు జరిగాయని గుర్తు చేశారు. ప్రతి జిల్లాలో చట్టబద్ధంగా ఎన్నికలు జరిగాయని, జిల్లా బాడీలు, రాష్ట్ర బాడీలు ఏర్పడి నర్సుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేశామన్నారు. ప్రైమరీ హెల్త్ సెంటర్లలో స్టాఫ్ నర్సుల సమస్యలు ఉన్నాయని, కానీ ప్రభుత్వానికి 4th స్టాఫ్ను ఇవ్వడానికి నిధులు లేవని చెబుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పీహెచ్సీలలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, స్టాఫ్ నర్సులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, నైట్ డ్యూటీలలో సపోర్టింగ్ స్టాఫ్ నర్సు ఇచ్చి వాచ్మెన్లను కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. మాకు రావాల్సిన బకాయిలు చాలా ఉన్నాయి. ఎంప్లాయీస్గా మేము జీతం తప్ప వేరేది ఏమీ మాకు అలవెన్సులు రాలేదు. ఒక్క అలవెన్స్ కూడా కొన్ని దాంట్లో అయితే ఏపీ వివిపిలో అయితే గవర్నమెంట్ రివైజ్డ్ పే స్కేల్స్లో ఇచ్చింది. పిఆర్సీ 2022లో ఒక జీవో ఇచ్చింది, 101 జీవోని. దాన్ని అయితే ఏపీ వివిపిలో ఇంప్లిమెంటే చేయడం లేదు. యూనిఫామ్ అలవెన్స్ అయితేమి, నైట్ డ్యూటీ అలవెన్స్ అయితేమి, రిస్క్ అలవెన్స్ అయితేమి మా వాళ్లకు జీవో గవర్నమెంట్ ఇచ్చినా కూడా చాలా డిపార్ట్మెంట్లో దాన్ని ఇది చేయడం లేదు, ఇంప్లిమెంట్ చేయడం లేదు. అవన్నీ కూడా గవర్నమెంట్ పరిగణించి జీవోలు ఇచ్చేటప్పుడు కొంచెం క్లారిటీగా ఇస్తే అందరికీ ఉపయోగం ఉంటుంది. వీటన్నిటి కోసం మేము పోరాడుతాము. అలాగే డిఏ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా డిఏలు 4 పెండింగ్ ఉన్నాయి. వచ్చిన తర్వాత ఒక్క డిఏ కూడా రిలీజ్ కాలేదు. అట్లీస్ట్ దసరా కన్నా ఒక డిఏ రిలీజ్ చేస్తారని మా వాళ్ళందరూ చాలా ఆశతో ఎదురు చూశారు. కానీ గవర్నమెంటు స్టాఫ్ కౌన్సిల్ అన్నారు, మొన్న క్యాబినెట్ అన్నారు, మినిస్టర్స్ క్యాబినెట్, ఒక్క డిఏ కూడా అనౌన్స్మెంట్ చేయలేదు. కానీ దీనికంతా స్పందించి త్వరలోనే అట్లీస్ట్ డిఏ అన్న రిలీజ్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ. నా పేరు కోటమ్మ, గవర్నమెంట్ నర్సెస్ అసోసియేషన్ స్టేట్ జనరల్ సెక్రటరీని. పత్రికాముఖంగా గవర్నమెంట్ వారికి చిన్న రిక్వెస్ట్. ఈ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత గవర్నమెంట్ వారు ఒక గవర్నమెంట్ ఆఫీసర్ని వేసి ఎలక్షన్స్ జరిపి ప్రతి జిల్లాలో కూడా జిల్లా బాడీలు, స్టేట్ బాడీ అన్నీ ఏర్పరిచి యాజ్ ఫర్ బైలా ప్రకారం ఒక్క ఇంచు కూడా పక్కకు వెళ్లకుండా యాజ్ ఫర్ బైలా ప్రకారం గవర్నమెంట్ ఎలక్షన్స్ జరిపిన ఏకైక క్యాడర్ అసోసియేషన్ మన గవర్నమెంట్ నర్సెస్ అసోసియేషన్. ఈ విధంగా స్టేట్ బాడీ, జిల్లా బాడీలు అన్నీ ఏర్పరచుకొని అనేక కార్యక్రమాలు నర్సెస్కి సంబంధించింది ప్రతిదీ కూడా గవర్నమెంట్కి మేము తీసుకువెళ్తూ ఉన్నాము. ఈ విధానంలో గత ఒక 5 రోజుల క్రితము మంజులాదేవి గారు కర్నూలులో స్టాఫ్ నర్స్గా పనిచేస్తారు. ఆవిడ కర్నూలులో పోటీ చేసి ఓడిపోయారు. కానీ నేను నర్సెస్ సమస్యల మీద పోరాడతాను అంటూ స్టేట్ ప్రెసిడెంట్ని అని సూర్యనారాయణ గారి వింగ్లో సపరేట్గా నర్సెస్కి ఒక వింగ్ అంటూ ఏర్పాటు చేసి ఆమెని ప్రెసిడెంట్ అని చెప్తా ఉన్నారు. మేమందరం ఇక్కడ 13 స్టేట్ ట్రెజరర్ని, వేరే మంజులాదేవి గారికి సంబంధించి ప్రెసిడెంట్ సెక్రటరీలు ఇద్దరు చెప్పున్నారు. మా నర్సెస్కి సంబంధించి స్టేట్ మొత్తం ఉన్న ఒకే ఒక బర్నింగ్ ఇష్యూ పిహెచ్సి స్టాఫ్ నర్సెస్ పడుతున్న స్ట్రగుల్స్. అంటే ప్రతి ఒక్కరూ ఈ దేశంలోనే అవ్వచ్చు, ఈ రాష్ట్రంలోనే అవ్వచ్చు, ఒక వారం రోజులు పనిచేస్తే వారం చివరిని ఒక సెలవు తీసుకుంటారు. కానీ పిహెచ్సిలకు వచ్చేటప్పటికి వాళ్ళకి వారం చివరినిచ్చే సెలవు కాదు కదా, గవర్నమెంట్ ఇచ్చే సెలవులు కానీ ఆఫ్లు కానీ తీసుకునే పరిస్థితి లేదు. అంటే ఒక స్టాఫ్ ఆఫ్ తీసుకుంటే ఇంకో స్టాఫ్ ఆమె డ్యూటీని కవర్ చేయాల్సిన పరిస్థితి. సో వాళ్ళు తీసుకున్న ఆఫ్ని, సెలవుని వాళ్ళు కాంపన్సేట్ చేస్తున్నారు. వాళ్ళు ఏ విధమైన గవర్నమెంట్ ఇచ్చిన సెలవులు కానీ ఆఫ్లు కానీ దేశ పర్యాటక రంగంలో ఏపీని అగ్రస్థానంలో నిలబెట్టేందుకు మరింత కేంద్ర సహకారం అందించాలని కేంద్ర ప్రభుత్వ విధానాల ప్రకారం ఏపీలోని తిరుపతి, విశాఖపట్నంలను ప్రపంచ పర్యాటక గమ్యస్థానాలుగా తీర్చిదిద్దాలని కేంద్ర పర్యాటక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్కు మంత్రి కందుల దుర్గేష్ విజ్ఞప్తి చేశారు. ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం 2024-29 నూతన పర్యాటక విధానం ప్రకటించిందని, తద్వారా సమగ్ర పెట్టుబడి ఆధారిత విధానాన్ని అవలంబిస్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ వివరించారు. అక్టోబర్ 14-15 తేదీలో రాజస్థాన్లోని ఉదయ్పూర్ మారియట్ హోటల్లో కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అధ్యక్షతన అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల పర్యాటక మంత్రులతో జరుగుతున్న సమావేశంలో ఏపీ ప్రభుత్వం తరపున మంత్రి కందుల దుర్గేష్, టూరిజం ఎంటీ అమ్రాపాలి కాటా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గడిచిన 15 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధికి తీసుకున్న చర్యలను వివరించారు. సందర్భంగా కేంద్ర సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. జాతీయ మిషన్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ తరపున విశాఖపట్నం, తిరుపతిలను ప్రధాన గమ్యస్థానాలుగా ప్రతిపాదిస్తున్నామని, ఈ ప్రాంతాలు తమ రాష్ట్ర వైవిధ్యాన్ని, సంసిద్ధతను, అంతర్జాతీయ ప్రమాణాలను ప్రతిబింబజేస్తాయని వెల్లడించారు. కేంద్ర బడ్జెట్ 2025-26 పేర సముద్ర తీర
మెరైన్ గమ్యస్థానంగా, విశాఖ ఆధ్యాత్మిక సాంస్కృతిక గమ్యస్థానంగా తిరుపతిని తీర్చిదిద్దాలని భావిస్తున్నట్లు మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. Increase that amount to double, triple and 4 times also. So with this we could able to give 18,000 jobs within these 15 months and 10,000 homestays are being grounded across our state. So what I feel is that please provide us some support as you for the ministry's vision. This is at the moment of from numbers to we are coming to the places and from visits to experiences and from individual sites to destination ecosystems. Really under the P4 model which has been developed by our Honorable Chief Minister, that is people, public, private partnership. Under this P4 we have been integrated. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మంగళవారం ఉదయం తన పర్యటనలో భాగంగా అజిత్ సింగ్ నగర్ రైల్వే ట్రాక్ రోడ్, JNNURM ఇల్లు, ఎక్సెల్ ప్లాంట్, బాంబే కాలనీ, డిస్నీల్యాండ్ రోడ్ ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య నిర్వహణ, అవుట్ఫాల్ డ్రైన్లు పరిశీలించారు. అజిత్ సింగ్ నగర్ రైల్వే ట్రాక్ రోడ్డు వద్ద ఉన్న అవుట్ఫాల్ డ్రైన్ను స్వయంగా తానే డ్రోన్ ద్వారా డ్రైన్ల ప్రవాహాన్ని, అందులో ఉండే వ్యర్థాలను గమనించి డ్రైన్ ప్రవాహంలో ఎటువంటి అడ్డంకులు ఉండరాదని, అందుకు తగిన చర్యలు అధికారులు తీసుకోవాలని ఆదేశించారు. JNNURM ఇళ్ల వద్ద పారిశుద్ధ్య నిర్వహణ పరిశీలించి అక్కడున్న చెట్ల వ్యర్థాలను, పెరిగిపోయిన తీగలను తొలగించి పరిశుభ్రంగా ఉంచి ఆరోగ్యకరమైన వాతావరణం ఉండేటట్లు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బాంబే కాలనీ, మధురనగర్ మధ్య రైల్వే ట్రాక్ కింద నిర్మించ తలపెట్టిన అండర్ పాస్ కనీసం 10 మీటర్ల వెడల్పు ఉండాలని సింగ్ నగర్ 2వ ఫ్లైఓవర్ సాధన కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఉన్న సింగ్ నగర్ ఫ్లైఓవర్కు సమాంతరంగా మరో ఫ్లైఓవర్ నిర్మించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సింగ్ నగర్ ఫ్లైఓవర్ సాధన సమితి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫ్లైఓవర్ సాధన సమితి కన్వీనర్ MV ఆంజనేయులు మాట్లాడుతూ నగరంలో వాహనాల సంఖ్య భారీగా పెరగడంతో సింగ్ నగర్ ఏరియాలో ప్రస్తుతం ఉన్న ఫ్లైఓవర్ సరిపోవడం లేదన్నారు. తరచుగా ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతున్నాయని, ప్రస్తుతం ఉన్న ఫ్లైఓవర్కు అదనంగా సింగ్ నగర్ ఏరియాలో మరో ఫ్లైఓవర్ నిర్మించాలని, బాంబే కాలనీ వద్ద అండర్ పాస్ వేయాలన్నారు. ఎంపీ కేశినేని శివనాథ్కి రైల్వే అధికారులకు మెమరాండం సమర్పించామన్నారు. రైల్వే అధికారులు స్పందించారని, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం స్పందించలేదన్నారు. బాంబే కాలనీ వద్ద నిర్మిస్తున్న రబ్ కనీసం 10 మీటర్లు ఉండాలని కోరారు. విజయవాడ సింగ్ నగర్ ప్రాంతంలో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయింది. ఆ ట్రాఫిక్కి ఇప్పుడు ఉన్నటువంటి ఫ్లైఓవర్ చాలటం లేదు. ఈ ఫ్లైఓవర్ చాలటం లేదు కాబట్టి సింగ్ నగర్ ఏరియాలో 2వ ఫ్లైఓవర్ వేయాలి అని చెప్పని, అదేవిధంగా బాంబే కాలనీ దగ్గర బాంబే కాలనీ మధురానగర్ కలిపేటువంటి ప్రాంతంలో ఒక అండర్ పాస్ వేయాలి అని చెప్పని, రైల్వే ట్రాక్ కింద అండర్ పాస్ వేయాలి అని ఒక డిమాండ్తో ఈ మన సింగ్ నగర్ 2వ ఫ్లైఓవర్ సాధన కమిటీ అనేటువంటిది ఏర్పడింది. ఇది 2023లో జనవరి నుంచి కూడా ఈ 2 డిమాండ్లతో మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి మన గవర్నమెంట్ సైడ్ అంటే మున్సిపల్ కమిషనర్, కలెక్టరు, తర్వాత R&D ప్రిన్సిపల్ సెక్రటరీ, R&D ఇంజనీర్, చీఫ్ ఇంజనీరు వీళ్ళందరికీ మెమరాండాలు ఇచ్చాం. అట్లాగే ఇటు రైల్వే సైడ్న అటు రైల్వే DRMకి, అలాగే రైల్వే జోనల్ మేనేజర్కి, అలాగే రైల్వే బోర్డు చైర్మన్కి, రైల్వే మినిస్టర్కి వీళ్ళందరికీ కూడా మేము ఈ సాధన కమిటీ తరఫున లెటర్లు రాయటం అనేటువంటిది జరిగింది. ఇప్పుడున్న సింగ్ నగర్ ఫ్లైఓవర్ అప్పుడు కట్టినప్పుడు 1,00,000 జనాభా ఉన్న సింగ్ నగర్ ఇప్పుడు 3 లక్షల జనాభా వస్తే పాలకవర్గానికి ఏం పట్టట్లేదు. ఆ ట్రాఫిక్ ఎట్లా రోజు యాక్సిడెంట్లే ఫ్లైఓవర్ మీద. చెన్నై చితకి కొన్ని నమోదవుతాయి, కొన్ని నమోదవకుండా ఉండే చెన్నై రోజు మేము ఎదుర్కొంటూ ఉన్నాం. ఇదేం పట్టట్లేదు. మేము రిప్రజెంటేషన్ ఇచ్చాం. 2023 నుంచి మేము రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. స్టేట్ కమిటీ నుంచి వెళ్ళాలి, స్టేట్స్ పార్టీ నుంచి వెళ్ళాలి, స్టేట్ గవర్నమెంట్ నుంచి వెళ్ళాలి కదా. ఆ ప్రతిపాదనలో అట్టించి కదలలేదు. కమిషనర్ గారికి ఇచ్చాం, కలెక్టర్ గారికి ఇచ్చాం, వాళ్ళు కదలాలి కదా, కదలటం లేదు. సరే, 2వ పక్క బాంబే కాలనీ నుంచి ఒక 100 టన్నులు నిర్మించమంటే దానికి 4/3కి కొలతతో ఇచ్చాడు. అది మేము అభ్యంతరం చెప్పాం. చాలదండి, పెరుగుతున్న జనాభాకి కనీసం 10 మీటర్ల వెడల్పు ఉండాలని చెప్పి అన్నాం. అది ఇంకా అంగీకరించాలి. ఈలోపు మేము ఎంపీ గారికి కూడా కలిసి ఈ జరిగిందంతా చెప్పాం.
చెప్తే వారు స్పందించి రైల్వే వారితో మాట్లాడితే మళ్ళీ బాణసంచ అమ్మకదారుడు ప్రభుత్వ నిబంధనలను తప్పకుండా పాటించాలని, నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిల్వలు అమ్మకాలు నిర్వహిస్తే వారిపై కఠిన చర్యలు కేసులు నమోదు చేయడంతో పాటు షాప్ సీజ్ చేసి లైసెన్స్ రద్దుకు వెనకాడబోమని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష హెచ్చరించారు. జనసంచారం లేని సమయంలో మాత్రమే బాణసంచ ఎగుమతులు దిగుమతులు జరపాలని, అదే సమయంలో ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీష విక్రయదారులకు సూచించారు. దీపావళి పండుగ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష మంగళవారం నగరంలోని భవానీపురం ఐరన్ యార్డ్లో గల బాణసంచ గోడౌన్లను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీన దీపావళి పండుగ సందర్భంగా ప్రజలు పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తారన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని బాణసంచ విక్రయదారులు అక్రమ నిల్వలు చేయడంతో పాటు అనుమతులు లేకుండా విక్రయించే అవకాశం ఉంటుందన్నారు. అటువంటి వారిని గుర్తించేందుకు ప్రత్యేక నిఘా బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు. రెవెన్యూ, పోలీసు, మున్సిపల్, అగ్నిమాపక, పౌర సరఫరాలు, విద్యుత్ తదితర శాఖల అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి అక్రమ నిల్వలు అమ్మకాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించామన్నారు. అమ్మకందారులు ప్రభుత్వం నుండి తప్పనిసరిగా లైసెన్స్ పొందాల్సి ఉంటుందని, అధికారులు గుర్తించిన మైదానాలలో మాత్రమే బాణసంచ దుకాణాల ఏర్పాటుకు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో దీపావళి కోసం ఫైర్ క్రాకర్స్ పర్మిషన్స్, అలాగే గోడౌన్స్ పర్మిషన్స్ అన్ని అడుగుతున్నారు. సో దీంట్లో భాగంగా ఈరోజు ఇన్స్పెక్షన్ కూడా చేయడం జరిగింది. ఇక్కడ మన విజయవాడలో జిల్లా వ్యాప్తంగా ఏదైతే ఫైర్ క్రాకర్ టెంపరీ పర్మిషన్స్ ఏమైనా ఇవ్వడం జరుగుతుందో, సో ఇవన్నీ చాలా పకడ్బందీగా మానిటర్ కూడా చేయడం జరుగుతుంది. ఒకటి, ఫైర్ క్రాకర్స్ వీలైనంత వరకు మనం తగ్గించాలి, పర్యావరణ దృష్టిలో పెట్టుకొని. లేదు కాల్చాల్సిందే అంటే దయచేసి రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటించాలి. అలాగే ఎవరైతే దీని అమ్మకాలు విక్రయదారులు ఉన్నారో మీరైతే కంపల్సరీగా ఎన్ఓసీలు ఏదైతే మీకు టర్మ్స్ అండ్ కండిషన్ ఇస్తూ ఉన్నామో అది పాటించకపోతే మాత్రం క్యాన్సిల్ చేసేస్తాము. బికాజ్ పర్యావరణ అలాగే పబ్లిక్ సేఫ్టీని కాంప్రమైజ్ చేస్తూ ఫైర్ క్రాకర్ అమ్ముతామంటే మాత్రం కుదరదు. దయచేసి జాగ్రత్తగా ఉండండి. ప్రతి ఒక్క లైసెన్స్ ప్రెమిసెస్ని 24/7 ఎప్పుడైనా ఇన్స్పెక్షన్ చేస్తాము. మీకు ఇచ్చిన క్వాంటిటీ అలాగే మీకు ఇచ్చిన రకాలు అయితే ఉన్నాయో అవన్నీ మాత్రమే ఉండాలి. అది కాకుండా మీరు ఏమున్నా కూడా లైసెన్స్ క్యాన్సిల్ చేసి సీజ్ చేయడం జరుగుతుంది. పబ్లిక్ సేఫ్టీ ఈజ్ ద ప్రైమ్ కన్సర్న్. పబ్లిక్కి సేఫ్టీ లేకున్నది ఏ మాత్రం అక్కడ కనిపించినా, ఏ మాత్రం ఆ రూల్స్ డీవియేషన్ కనిపించినా కూడా అది చాలా కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో నెక్స్ట్ వాళ్ళకి ఇంకా ఈసారినే కాదు ఇంకెప్పుడూ కూడా లైసెన్స్ రాకుండా చూసుకుంటాం. కాబట్టి మీరు బిజినెస్ చేసుకుంటున్నప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోండి. పబ్లిక్ సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని చేయండి. అలాగే మీరు ఎక్కడైతే విక్రయిస్తున్నప్పుడు డూస్ అండ్ డోంట్స్ ఏం చేయాలి, ఏం చేయకూడదు ఒక ప్యాంప్లెట్ని కూడా ప్రతి ఒక్కరూ ప్రింట్ చేసి మీ దగ్గర తీసుకెళ్తున్న కస్టమర్స్కి అందచేయాలి. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ కూడా చేసి పంపించాలి. చేతిలో పట్టుకొని కాల్చి పడేయడము, పిల్లల చేతికి ఇవ్వడము, తీసుకెళ్ళి కిచెన్ దగ్గర దేవుడి గదిలో కూడా అక్కడ అగరబత్తి ఉంటుంది, అక్కడ మ్యాస్టిక్ ఉంటుంది, దీపం అక్కడ టపాసులు పెట్టడం, ఇటువంటివన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇటువంటి ప్రమాదకరంగా అవి హ్యాండిల్ చేయకూడదనే జాగ్రత్తలు మీరు చెప్పి పంపించాలి. అలాగే విక్రయదారులు అలాగే మీ షాప్ ముందు పెట్టాల్సిన జాగ్రత్తలు, శాండ్ అలాగే వాటరు, ప్రికాషన్స్, మినిమం డిస్టెన్సు, అలాగే క్వాంటిటీ స్టోరింగు, ప్రాపర్ స్పేసింగు, అలాగే హ్యాండిల్ చేసే స్టాఫ్కి ప్రాపర్గా ట్రైనింగ్ ఇవన్నీ ఉండేలాగా చూసుకోండి. ఏమాత్రం డీవియేషన్ ఉన్నా కూడా క్యాన్సల్ మీ ఎన్ఓసి క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. అందరూ సేఫ్గా సెలబ్రేట్ చేయండి. దీపావళిని సేఫ్గా సెలబ్రేట్ చేద్దాము, ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా సెలబ్రేట్ చేద్దాము, అలాగే పబ్లిక్ సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని చేద్దామని కోరుకుంటున్నాను. నాన్ లోకల్ కింద నష్టపోయిన నీట్ విద్యార్థులకు న్యాయం చేయాలని నీట్ విద్యార్థుల తల్లిదండ్రులు నరేష్, జావేద్, విజయేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 80/82లను రద్దు చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. 7 సార్లు విద్యాశాఖ మంత్రిని కలిసి వినతి పత్రాలను అందించినా న్యాయం జరగడం లేదని వెల్లడించారు. సోమవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో నాన్ లోకల్ పేరుతో నష్టపోయిన విద్యార్థుల తల్లిదండ్రులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ పిల్లలు 10వ తరగతి వరకు ఆంధ్రప్రదేశ్లోనే చదివారన్నారు. ఇంటర్మీడియట్ మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో చదువుకున్నారని, కొత్తగా ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో వల్ల తమ పిల్లలు నాన్ లోకల్ కింద పరిగణించారన్నారు. ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ నగరంలో ఇంటర్మీడియట్ చదువుకున్న తమ పిల్లలను నాన్ లోకల్ అనడం సమంజసం కాదన్నారు. మంచి మార్కులు సాధించిన సీట్ రాక ఇబ్బందులు పడుతున్నామన్నారు. చేయని తప్పుకు తమ పిల్లలు శిక్ష అనుభవిస్తున్నారన్నారు. తమ మనోవేదన గుర్తించి కూటమి ప్రభుత్వం ఇచ్చిన 80/82 జీవోలను ఉపసంహరించుకొని తమ పిల్లలకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ నాన్ లోకల్ విద్యార్థులు తల్లిదండ్రులు నరేష్, జావేద్, విజయేంద్ర తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి, నా పేరు విజయేంద్ర. సార్, ఇప్పుడు కొద్ది ఆశ్చర్యకరమైన విషయం అంటే 2014 వరకు మనకు ఉమ్మడి రాజధాని అయినటువంటి హైదరాబాద్ మనకు రాజధానిగా ఉండింది కదా. అంతవరకు చదువుకున్న విద్యార్థులు కూడా ఇప్పుడు నాన్ లోకల్ అయ్యారు. అంటే 2010, 2012 ఆ ప్రాంతాల్లో చదివిన వాళ్ళు కూడా ప్రస్తుతం ఉండే ఈ రూల్ వల్ల నాన్ లోకల్ అయ్యారు. కాబట్టి ప్రభుత్వం వారు ఆలోచించి ఒక సమయం అంటూ ఏర్పాటు చేసి ఒక బ్రేకప్ పెట్టేసి అంతవరకు చదివిన వాళ్ళు లోకల్గా, తర్వాత చదివిన వాళ్ళు నాన్ లోకల్గా కన్సిడర్ చేయమని కోరుతున్నాను. నా పేరు నరేష్ సార్. నేను కడప జిల్లా జమ్మలమడుగు నుంచి ఇక్కడ రావడం జరిగింది. ఇది మొదటిసారి కాదు సార్. నేను దగ్గర ఒక 6-7 సార్లు విజయవాడకు విజిట్ చేయడం జరిగింది.
ఎందువల్లంటే మా పిల్లలంతా నీట్లో 2025 సార్ ఎగ్జామ్ రాశారు. మంచి మార్కులు వచ్చినాయి సార్ అందరికీ. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా 2025లో ఒక జీవో అనేది కొత్తగా ఇచ్చినారు సార్ గవర్నమెంట్ వాళ్ళు. ఆ జీవోలో మా వాళ్ళందరి నాన్ లోకల్ ఉన్నారు సార్. ఎందుకంటే వాళ్ళు 2014 నుంచి 2024 వరకు ఉమ్మడి రాజధానిగా మన హైదరాబాద్ ఉండడం జరిగింది సార్. అప్పుడు మా అందరికీ నాన్ లోకల్గా ఇచ్చినారు సార్ అందరికీ. కానీ 2025లో సడన్గా ఒక జీవో వచ్చింది సార్. ఆఫ్టర్ ఎగ్జామ్స్ అయిపోయినాయి, రిజల్ట్స్ వచ్చినాయి, అన్నీ జరిగినాయి సార్. జరిగిన తర్వాత ఒక జీవో వచ్చింది. ఆ జీవోలో మా అందరికీ నాన్ లోకల్ అన్నారు. హైదరాబాద్లో ఎవరెవరైతే చదివినారో వాళ్ళందరూ నాన్ లోకల్ అన్నారు. మాకు అప్పుడు సడన్గా అర్థం కాలేదు సార్ ఎందుకు ఈ విధంగా చెప్పినారని. కానీ వాళ్ళు ఏమన్నా అంటే 10 years గడువు అయిపోయింది, మీరందరూ నాన్ లోకల్ అని అంటున్నారు. మా రిక్వెస్ట్ గవర్నమెంట్కి ఏమంటే మేము జీవోకి కానీ గవర్నమెంట్ కానీ ఆపోజిట్ కాదు సార్. 2025లో జీవో ఇచ్చినారు, దయచేసి మీరు ఇక్కడ నుంచి కన్సిడర్ చేయండి అని అంటే గవర్నమెంట్ వాళ్ళు వినిపించుకోకుండా సార్. మన గవాయ్ గారు కూడా, జడ్జి గారు కూడా, సుప్రీంకోర్టు జడ్జి గారు కూడా ఈ ఇష్యూ గురించి అంటే తెలంగాణ ఇష్యూ జీవో 33 స్థానిక సంస్థల పరిపాలనకే టీవీ తెచ్చిన మంచి పరిపాలన దక్షకుడు కామ్రెడ్డి వెంకటేశ్వరరావు అని నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు, సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు అక్కినేని వనజ, జిల్లా కార్యదర్శి దొనపూడి శంకర్లు కీర్తించారు. 2 సంవత్సరాలుగా మేయర్గా పనిచేసి నగర సమగ్ర అభివృద్ధిలో తనదైన శైలిలో చెరగని ముద్ర వేశారని కొనియాడారు. విజయవాడ నగర ప్రథమ మేయర్ తొలితరం కమ్యూనిస్టు నాయకుడు కామ్రెడ్డి వెంకటేశ్వరరావు 13వ వర్ధంతి కార్యక్రమం సిపిఐ విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు, జాతీయ కార్యవర్గ సభ్యులు అక్కినేని వనజ, జిల్లా కార్యదర్శి దొనపూడి శంకర్ పాల్గొని టీవీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వామపక్ష భావజాలంతో ఆనాటి స్వాతంత్ర ఉద్యమంలో ఎంతో చురుగ్గా పాల్గొన్న టీవీ 1940 నుంచి విజయవాడ కేంద్రంగా ఉద్యమ రాజకీయాలు నడిపారన్నారు. 26 ఏళ్ల సుదీర్ఘకాలం విశాలాంధ్ర జనరల్ మేనేజర్గా పనిచేస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి తనదైన శైలిలో కృషి చేశారన్నారు. కమ్యూనిస్ట్ పార్టీ సీనియర్ నాయకులు, విజయవాడ నగరపాలక సంస్థలో ప్రథమ మేయర్ కామ్రేడ్ టి వెంకటేశ్వరరావు గారి 13వ వర్ధంతి ఈ రోజున సిపిఐ విజయవాడ నగర సమితి తరపున నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా విజయవాడ నగర సమగ్రాభివృద్ధిలో కామ్రేడ్ టి వెంకటేశ్వరరావు గారి యొక్క దూరదృష్టి తోటి నగరం మరింత అభివృద్ధి చెందింది. అది దిగువ ప్రాంతాలైనా, ఎగువ ప్రాంతాలైనా, కొండ ప్రాంతాలైనా ఇప్పుడు కూడా ముఖ్యంగా మంచినీటి సమస్య పరిష్కరించడంలో టి వెంకటేశ్వరరావు గారు ప్రజలందరికీ కూడా సౌకర్యాలు కల్పించడంలో తన వంతు ముద్ర వేసుకున్నారు. అంతేకాకుండా స్థానిక సంస్థలకి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రావాల్సినటువంటి నిధులు, విధులు రాబట్టడంలో బ్రహ్మాండంగా పనిచేసి నగరాన్ని అభివృద్ధి చేయడంలో కామ్రేడ్ టి వెంకటేశ్వరరావు గారి యొక్క కృషి ఆదర్శనీయం. కాబట్టి అటువంటి మేయర్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్క ప్రజాప్రతినిధులు రాబోయేటటువంటి కాలంలో విధులు నిర్వహించడం ద్వారా నగర సమగ్రాభివృద్ధికి బాటలు వేసేటటువంటి వారు అవుతారు. కాబట్టి అలాగే ముఖ్యంగా కమ్యూనిస్టు శ్రేణులందరూ కూడా కామ్రేడ్ టి వెంకటేశ్వరరావు గారి యొక్క జీవితాన్ని, ఆయన యొక్క నీతి, నిజాయితీ, క్రమశిక్షణని అలవర్చుకోవడం ద్వారా రానున్నటువంటి కాలంలో నగరంలో కమ్యూనిస్ట్ పార్టీ బలోపేతం అయ్యేదానికోసం ఈ 13వ వర్ధంతి సందర్భంగా కమ్యూనిస్టు శ్రేణులందరూ కూడా పునరంకితం కావాలని చెప్పి సిపిఐ విజయవాడ నగర సమితి తరపున పిలుపునిస్తా ఉన్నాం. నగర ప్రథమ మేయర్ టి వెంకటేశ్వరరావు దార్శనికుడు. విజయవాడ నగరాభివృద్ధి పట్ల, సమగ్రాభివృద్ధి పట్ల అవగాహన, విజనరీ లీడరు ప్రథమ మేయర్ టి వెంకటేశ్వరరావు గారి 13వ వర్ధంతి సందర్భంగా విజయవాడ నగర ప్రజలందరి తరపున కూడా సంతాపాన్ని, సానుభూతిని తెలియజేస్తున్నాం. టి వెంకటేశ్వరరావు గారి కాంస్య విగ్రహాన్ని చుట్టుకుంటలో 4 కూడలి జంక్షన్లో మున్సిపల్ కార్పొరేషన్ తీర్మానం చేసింది. కానీ ఈనాటి వరకు కూడా ఆయన కాంస్య విగ్రహ స్థాపన గురించి మున్సిపల్ కార్పొరేషన్ స్పందన జరగలేదు. ఒక నగర ప్రథమ మేయర్, విజయవాడ నగరాభివృద్ధికి బాటలు వేసినటువంటి మేయర్, 73-74వ రాజ్యాంగ సవరణ స్ఫూర్తికర్త, అమలు చేయమని చెప్పి పోరాటం చేసినవాడు, విజయవాడ నగరం పట్ల, ముఖ్యంగా పేద ప్రజల పట్ల, కొండల దగ్గర నుంచి కింద మైదానం వరకు కూడా విజయవాడ నగరంలో ATMG గూగుల్తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళవారం నాడు విశాఖ గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు సంబంధించిన ఢిల్లీలో జరిగిన సమావేశంలో సీఎం మాట్లాడుతూ ప్రధాని మోదీ మద్దతుతో ఇది సాధ్యమైందన్నారు. తాను చూసిన ప్రధానమంత్రులలో మోడీ ప్రత్యేకమన్నారు.
విజనరీ ఆలోచన తీరు, నిర్ణయాలు తీసుకోవడంలో ఆయనను ఎవరూ అందుకోలేరని కొనియాడారు. ప్రధాని సారథ్యంలో 2047 కంటే ముందుగానే భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తుందని స్పష్టం చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ సహకారం అందించారన్నారు. విశాఖపట్నానికి గూగుల్ రావడంతో విప్లవాత్మక మార్పులు వస్తాయని తెలిపారు. గూగుల్ డేటా సెంటర్కు అన్ని విధాల ఏపీ ప్రభుత్వం సహకరిస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఐటీ రంగంలో అనేక మార్పులు వస్తాయని, పలు కంపెనీలు గూగుల్ బాటలో పయనించే అవకాశం ఉందన్నారు. డోంట్ వర్క్ హార్డ్, వర్క్ స్మార్ట్ అని అన్నారు. సీఎం నైతిక విలువలతో కూడిన ఏఐ టెక్నాలజీ అవసరమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. Very nice of you for your positive comments on me. This is a very, very auspicious day and also very, very happy day for me, not only for me, for all of us. First of all, I have to thank Honorable Prime Minister. He has made it possible. After that, our Finance Minister, Her Excellency, she has done very well. Anyway, our IT Minister, he has done, when I mooted the idea, he was very positive. Google has to come to India. That is the attitude. And also our IT Minister, he also worked with you. All the way he came to your office. He spent so much of time. At that time he briefed me. After that we had a meeting. We thought we had to complete. Thank you and congratulations for the launch today. And I'm sure it's going to augur well for the sector. And also I think, if I'm not too much in a haste to add a dimension which I would have loved to bring in a bit later, launching it and also landing the cables in Andhra Pradesh, I think speaks so much about the synergy between progressive policy making and also dynamism in decision making in governance. Because several things can be in the files and in the papers, but when execution happens with the visionary leadership, like I would say the policies and the strategies. I think it's deja vu. We are 1 month late, as the Honorable Chief Minister said. We agreed on completing this in 12 months. That's right. So it's going to go in my record that I'm a month late in completing this project. But, because I think it all started over a lunch. Yes. And, I think it's been an exciting journey. A lot of unsung heroes. Vikas is here, Yolan is here, Alex is here, Ashish are here. A lot of work has gone in, and all of us have worked hard, and your team has been fantastic to work with. Under the visionary leadership of the Honorable Prime Minister and the Honorable Chief Minister, and under the direction of the Honorable Finance Minister, Madam Sitaraman ji, and then of course under the guidance, I always call him my big brother, Ashwini ji has been an amazing guidance for me in terms of landing this project. And what you see is ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, దేవాదాయ శాఖ ఎక్స్ అఫీషియో సెక్రటరీ డాక్టర్ హరి జవహర్ లాల్, దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్రమోహన్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం దేవస్థానం ఈవో సీనానాయక్, అర్చకులు, వేద పండితులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కె పవన్ కళ్యాణ్ కలిసి శ్రీ అమ్మవారి ఆశీస్సులు అందజేశారు. శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి దసరా శరన్నవరాత్రి ఉత్సవాల విజయవంతం గురించి వివరించారు. సందర్భంగా మంత్రివర్యులు, కార్యదర్శి, కమిషనర్, ఈవో వార్లు పవన్ కళ్యాణ్ వారికి అమ్మవారి చిత్రపటం ప్రసాదం అందజేశారు. ఆలయ ఉప ప్రధాన అర్చకులు శ్రీ శంకర శాండిల్య, వేద పండితులు వేదాశీర్వచనం అందజేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఏపీలో గూగుల్ ఏఐ హబ్, చంద్రబాబు కేంద్ర మంత్రుల సమక్షంలో ఒప్పందం. పల్లె పండుగ 2.0 కార్యక్రమంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష. దీపావళి పండుగ నేపథ్యంలో భవానీపురం ఐరన్ యార్డ్లో గల బాణసంచా గోడౌన్లను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష.
ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.